శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకమైన 9 రోజుల వేడుక ఇది. ధ్వజారోహణంతో ప్రారంభమై వివిధ వాహన సేవలతో సాగి చక్రస్నానంతో ముగుస్తాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రారంభించాడని, అందుకే దీనిని బ్రహ్మోత్సవాలు అంటారని చెబుతారు. వెంకటేశ నమో తిరుమలేశ, నమో వెంకటేశ నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. తొలి రోజు ధ్వజారోహణం తర్వాత పెద్ద శేషవాహనం. రెండవ రోజు చిన్న శేషవాహనం. మూడవ రోజు సింహవాహనం. నాలుగవ రోజు కల్పవృక్ష వాహనం. ఐదవ రోజు మోహిని అవతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి. ఐదవ రోజు రాత్రి వేళలో గరుడ వాహనం. ఇది అత్యంత ప్రధానమైనది. ఆరవ రోజు హనుమంత వాహనం. ఆరవ రోజు రాత్రి వేళలో గజవాహనం. ఏడవ రోజు సూర్యప్రభా వాహనం. ఎనిమిదవ రోజు రథోత్సవం. ఇది ఎంతో ప్రాముఖ్యత గాంచినది. ఎనిమిదవ రోజు రాత్రి వేళలో అశ్వవాహనం. తొమ్మిదవ రోజు బ్రహ్మోత్సవాలలో చివరి రోజు. ఈరోజు చక్రస్నానం. ఈ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.